జీహెచ్ఎంసీలో డీలిమిటేషన్ పై అన్ని పార్టీలది ఒకే వాయిస్. అధికార పార్టీ నేతల్లోనూ అసంతృప్తి. ఎలాంటి శాస్త్రీయత లేకుండా అడ్డగోలుగా విభజించారంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వేల ఫిర్యాదులు, సూచనలు వస్తున్నాయి. దీంతో అటు ప్రజల నుంచి అటు పార్టీ నేతల నుంచి వచ్చిన అబ్జెక్షన్స్ పై ఫోకస్ పెట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. మరి అభ్యంతరాలు పరిశీలించాక జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? డీలిమిటేషన్ పై ఏ పార్టీ అభ్యంతరం ఏంటి? వార్డుల డీలిమిటేషన్ జీహెచ్ఎంసీలో పొలిటికల్ రచ్చ రేపింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా విలీనం చేసిన 27 మున్సిపాలిటీలతో పాటు వార్డుల సంఖ్యను 150 నుంచి 300 వరకు పెంచేందుకు ప్రభుత్వం చేసిన డివిజన్ల డీలిమిటేషన్ పై అటు ప్రజలు, ఇటు రాజకీయ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అటు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా హ్యాపీగా లేరు. జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలోనూ డీలిమిటేషన్ పై చర్చలు జరుగుతున్న క్రమంలో గందరగోళం చెలరేగింది. దారు స్థలంలో వార్డుల విభజన చేశారంటూ బీజేపీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గెస్టెడ్ పేపర్లను చింపి కౌన్సిల్లో విసురుతూ మేయర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లారు బీజేపీ కార్పొరేటర్లు. దీంతో బీజేపీ కార్పొరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. గందరగోళం నడుమ పునర్విభజనపై కార్పొరేటర్ల నుంచి వచ్చిన అభిప్రాయాలను, అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని మేయర్ ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మరోవైపు డీలిమిటేషన్ పై జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో కమిషనర్ కర్ణన్ వివరణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కసరత్తుతో వార్డుల విభజన చేశామన్నారు. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనం తర్వాతే వార్డులు విభజన చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. ప్రస్తుతం కొన్ని వార్డుల్లో తక్కువ జనాభా ఉన్నా భవిష్యత్తులో జనాభా పెరిగే అవకాశం ఉందన్నారు. సభ్యుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంటామని, అభ్యంతరాలు తెలిపేందుకు ఇవాళే చివరి రోజు అన్నారు కమిషనర్ కర్ణన్. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై ఇప్పటి వరకు 3000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ప్రజల నుంచి, పార్టీల నేతల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. తుది నిర్ణయం తీసుకునే ముందు వాటిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు జీహెచ్ఎంసీకి కీలక సూచన చేసింది. రూల్ 4 ప్రకారం అభ్యంతరాలను పరిశీలించాలని ఆదేశించింది. మరి అభ్యంతరాలు పరిశీలించాక జీహెచ్ఎంసీ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది.